వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం నర్సాపూర్ మండలం హనుమాన్ తండా గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ గారి ఇల్లు కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. మరియు ఇంటి లోపల ఉన్న నిత్యావసర సరుకులు, ఇంటిలోని వస్తువులు, బంగారం, నగదు పూర్తిగా దగ్ధమై రాథోడ్ దినేష్ గారి కుటుంబం రోడ్డున పడడంతో ఈ విషయం వివిధ మాధ్యమాల ద్వారా మరియు మండల నాయకుల ద్వారా మరియు హనుమాన్ తండా గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ బాధిత రాథోడ్ దినేష్ కుటుంబీకులను పరామర్శించారు. జరిగిన ఘటన పరిశీలించారు. सब कुछ सामान था, पूरा कुछ भी नहीं, घर में कुछ भी नहीं, मेरे बच्चे कुछ ही नहीं बचा, खाली उसके कपड़े खत्म। ये भी बिगड़ेगा ये। अभी इसका कुछ इलाज है क्या? निकाल दिया थोड़ा अरे अंदर पेल्लीला उंडुटला राइट कर दो, खाली नहीं लगा दीदी। గ్రామ పరిధిలో హనుమాన్ తాండాలో 6వ తేదీ రోజు అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 8 లక్షల వరకు ఆస్తి నష్టం కావడం జరిగింది. మరి సంఘటన గ్రామస్తుల ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా తెలుసుకొని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా ఈ బాధిత కుటుంబాన్ని, రాథోడ్ దినేష్ గారి కుటుంబానికి ఏదో మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తాండాకు రావడం జరిగింది. మరి జరిగిన నష్టం అయితే చాలా పెద్ద నష్టం. ఈ నష్టాన్ని మనం ఎవరం కూడా పూడ్చలేము. కానీ కుటుంబం మాత్రం ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి. తప్పకుండా మా ట్రస్ట్ మీ వెంబడి ఉంటుంది. మీకు తాత్కాలికంగా నివసించడానికి ఈ హోలీ తర్వాత తక్షణమే ఒక తాత్కాలిక ఇల్లు నిర్మించే బాధ్యత మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ తీసుకుంటుందని మీకు హామీ ఇస్తున్నాను. నియోజకవర్గంలో ఎక్కడ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది అందరికంటే ముందుండి, ఎలాగైతే రాము సేతు కట్టేటప్పుడు ఉడత చిన్న సహాయం చేస్తుందో మీరందరూ ఉడత సహాయంగా భావిస్తూ మనోధైర్యాన్ని కోల్పోకుండా మీరు గట్టిగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా సమస్యలన్నీ తీరిపోతాయి. మరి ప్రజా ట్రస్ట్ అనుకోని 5 సంఘటనలు జరిగినప్పుడే మా ట్రస్ట్ ముందుకు వస్తుంది. అగ్ని అనుకోండి, వరద అనుకోండి, పాము అనుకోండి, పిడుగు అనుకోండి, ఎలక్ట్రికల్ షాక్ అనుకోండి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే మేము ముందుకొచ్చి సహాయం చేసే కార్యక్రమం ఉంటుంది. మనం చూస్తున్నాం, 11.5 సంవత్సరాలు అవుతున్నది. కాలిపోయినోడికి ఇమీడియట్ ఇల్లు ఇస్తామనే మాటకే పరిమితం ఉన్నారు తప్ప ఇక్కడ ఇల్లు ఇచ్చిన దాఖలాలు అయితే 11.5 సంవత్సరాల్లో నేను చూడలేదు. కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చే ఇల్లు వచ్చేంత వరకు మీరు తాత్కాలికంగా ఉండడానికి ఒక ఇల్లు నిర్మిస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాను.